శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 9వ తేదీ 9వ నెల 2024 సంవత్సరం సోమవారం. స్వస్తిశ్రీ చాంద్రమానశ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, షష్ఠీ తిథి, సాయంత్రం 4:54 వరకు, తదుపరి సప్తమి. విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 2:46 వరకు, తదుపరి అనురాధ నక్షత్రం. వైధృతి యోగం రాత్రి 10:27 వరకు, తదుపరి విష్కంభ యోగం. తైతులకరణం సాయంత్రం 4:54 వరకు, తదుపరి గరజీకరణం. ఇక నేటి వర్జ్యం రాత్రి 7:01 నుండి 8:43 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:34 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:01 నుండి 3:49 వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 5:14 నుండి 6:58 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవత ఉపాసన గురించి మనం చూసినట్లయితే, ఈనాడు వారం సోమవారం. సోమవారానికి అధిపతి చంద్రుడు, చంద్రుడికి అధిష్టాన దేవత ఈశ్వరుడు. సోమవారం అనేటటువంటి పేరులోనే ఏ దేవతని ఆరాధించాలి అనేది మనకి స్పష్టమవుతుంది. సోముడు అంటే చంద్రుడు, కానీ ఆ పేరు వెనకాలన్న విశేషం ఏంటంటే స ఉమా అంటే అమ్మవారితో కూడినటువంటి శంకరుడు అని అర్థం. ఈ సోమవారం నాడు చంద్రుడు మనఃకారకుడైనటువంటి వాడు. చంద్రమా మనసో జాతః అని వేదం చెప్తున్నటువంటి మాట. చంద్రుడు స్థిరంగా ఉంటేనే, చంద్రుడు జాతకంలో బలంగా ఉంటేనే, చంద్రబలం చేత మనస్సు అనేది నిర్మలంగా ఉంటుంది, ఉత్తేజంగా ఉంటుంది, ఉత్సాహంగా కూడా ఉంటుంది. అందుకే మనం ప్రకృతిలో జరిగేటటువంటి మార్పుల గురించి చూసినట్లయితే, చంద్రుడు బాగా బలంగా ఉన్నప్పుడు అందరం కూడా నిర్మలంగా ఉంటాం, వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. చంద్రుడి యొక్క ఆ కాంతి తగ్గుతూ ఉన్నటువంటి సమయంలో, అమావాస్య సమీపించే కొద్దీ అందరికీ బాగానే ఉంటుంది, కానీ మానసికంగా ఇబ్బంది పడేటటువంటి వారికి మాత్రం అమావాస్య సమయంలో ఆ ఇబ్బంది ఇంకా ఎక్కువగా ఉంటుంది. చంద్రుడి ప్రభావం ప్రకృతి మీద ఎంత ఉంటుందంటే, అమావాస్య సమయంలో సముద్రంలో కూడా ఆ తరంగాలలో ఉండేటటువంటి ఆ వేగము, ఆ వడి, ఆ మార్పుని మనం ప్రత్యేకంగా గమనించగలుగుతాం. అందుకే ప్రత్యక్ష దేవతలుగా సూర్యచంద్రుల్ని మనకి ప్రత్యేకంగా సంప్రదాయంలో చెప్తారు. అసలు మన సంప్రదాయమే చాలా ఎంత గొప్పది, మన సంప్రదాయంలో ఎంత విశాలమైనటువంటి దృష్టి అంటే, పంచభూతాలు మన చుట్టూ ఉండేటటువంటి ప్రకృతిని సైతం దేవతగా మనం ఆరాధన చేస్తాం. పృథివ్యాపస్తేజో వాయురాకాశ అని చెప్పినట్లుగా ఈ పంచభూతాలను 5 ఎలిమెంట్స్ అంటారు మనకి ఆంగ్లంలో. భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి, ఈ 5టిని కూడా దేవతాభావంతో ఆరాధించేటటువంటి గొప్ప సంప్రదాయం మనది. అటువంటి ఈ చంద్రుడి అధిష్టానంగా కలిగినటువంటి సోమవారం నాడు శివారాధన చేయటం వల్ల, శివ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం వల్ల విశేషమైన ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అసలు ఈశ్వరుడి యొక్క ఆరాధనే, ఈశ్వరుడి యొక్క మంత్రాలలో మనం గమనించినట్లయితే పంచాక్షరి మంత్రాన్ని చాలా విశేషంగా చెప్తారు. అసలు ఈ పంచాక్షరి మంత్రమే పంచభూతాత్మకమైనటువంటి మంత్రంగా చెప్తారు. నమశివాయ అనేటటువంటి ఈ నామంలో నా అంటే నభము ఆకాశం, మా అంటే మరుత్ గాలి, సి అంటే సిఖి అగ్ని, వా అంటే వారుణి జలం, యా అంటే పృథ్వీ భూమి. అంటే నమశివాయ అనేటటువంటి ఈ పవిత్రమైనటువంటి ఈ నామాన్ని చెబుతూ ఈశ్వరారాధన చేయటం అంటే సమస్త ప్రకృతిని, పంచభూతాలను ఆరాధన చేస్తున్నట్లే. ఎక్కడున్నాడు పరమేశ్వరుడు అంటే ఈ ప్రకృతి అంతా ఉన్నాడు. ఈ ప్రకృతి అంతా ఎక్కడుంది? ప్రకృతిలో ఉన్న పరమేశ్వరుడు ఎక్కడ మనకు కనబడతాడు అంటే, ప్రకృతి అంతా అక్కర్లేదు, మనలోనే భగవంతుడు ఉన్నాడు. ఈశ్వరారాధన ఎవరు చేయగలుగుతారు అంటే, వేదంలో చెప్పే మాట నా రుద్రో రుద్రమర్చయేత్. రుద్రుడు కానటువంటి వాడు రుద్రుడిని ఆరాధించలేడు. ఎవరు రుద్రుడు అంటే ప్రతివాడు కూడా రుద్రుడే. ప్రతివాడిలో కూడా శివతత్వం ఉంది. ఆ లోపల ఉన్నటువంటి ఆ శివతత్వాన్ని చూడగలిగినటువంటి వాడు మాత్రమే పరిపూర్ణమైనటువంటి రీతిలో శివారాధన చేయగలుగుతాడు, శివానుగ్రహానికి పాత్రుడవ్వగలుగుతాడు. పెద్దలు ఇంకొక మాట అంటారు, మనలో ఉండేటటువంటి ప్రాణశక్తి, మనలో ఉండేటటువంటి జీవం, చైతన్యం, ఇదే శివం, ఇది పోతే శవం అని కూడా పెద్దల మాట. అటువంటి శివారాధన ఈ పవిత్రమైనటువంటి సోమవారం నాడు అందరూ చేసి శివానుగ్రహానికి అందరూ కూడా పాత్రలు అవుతారని ఆశిస్తూ శివనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని,
అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఈరోజు ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవం అనుకూలిస్తాడో, ఏ రంగు దుస్తుల్ని ధరించి ఏ కార్యక్రమాన్ని చేపడితే అవి శుభావంగా పరిపూర్ణమవుతాయో, ఏ సంఖ్య ఏ రాశి వారికి అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు భాద్రపద శుద్ధ షష్ఠి, నక్షత్రం విశాఖ, వారం సోమవారం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, కర్కాటకంలో రవి బుధులు, కన్యలో శుక్రకేతువులు, తులలో చంద్రుడు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా కూడా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబంలో ఏక అభిప్రాయ సాధన అయినటువంటి కారణంగా ఏ విధమైనటువంటి మానసికమైన ఒత్తిడి లేకుండా ఉండగలుగుతారు. ప్రతి పనిని కూడా సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు తామే రంగంలోకి దిగుతారు. ప్రతి చిన్నదైనటువంటి పరపత్యాన్ని కూడా వెంటనే సర్దుకుంటూ గోచరిస్తారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది, వ్యాపారపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది కూడా. తమకున్నటువంటి గోడౌన్లు, అలాగే ఇండ్లు, అలాగే ఇతరమైనటువంటి ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఆదాయం నెలసరిగా వచ్చేందుకోసమని కృషిని చేస్తూ ఉంటారు. అభ్యంతరాలు కానీ ఉన్నట్లయితే వాటిని తొలగించేందుకు తగినటువంటి ఏర్పాట్లలో నిమగ్నమవుతూ కనిపిస్తారు. సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరునికి భస్మజలాభిషేకాన్ని చేస్తే ఏ విధమైన వివాదాలు ఉండవు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని సునిశ్చితంగా పరిశీలించాలి అని ఆలోచన చేస్తారు. ఉద్యోగ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండగలుగుతారు. పై అధికారులు తాత్కాలికమైనటువంటి సంశయ భావాన్ని వీరి విషయంలో వ్యక్తీకరించినప్పటికీ కూడా ఏ విధమైన దోషము లేదనే తీరు వీరి ప్రవర్తన వారికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంచేతనే స్థాన చలనాన్ని చేయించాలని ప్రయత్నించినప్పటికీ కూడా వారు ఏ విధంగానూ స్థాన చలనానికి సిఫార్సుని చేయకుండా ఉంటారు. పారిశ్రామికవేత్తలకి సరైనటువంటి పెట్టుబడిదారుల నుండి సంపూర్ణమైన అనుకూలత లభిస్తుంది. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా వారితో వ్యవహారాన్ని నడుపుకోవచ్చుననే మనోధైర్యం వారికి కలుగుతుంది కూడా. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వరుని కుంకుమ జలంతో అభిషేకించినట్టయితే దాంపత్య అన్యోన్యత కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కనైనటువంటి మృదువైన ప్రవర్తనతో ఉంటారు. పై అధికారులకి తలలో నాల్కలా ప్రవర్తిస్తూ ఉంటారు. కాఠిన్యం అనేది లేకుండా పై అధికారిని చేసేసుకోగలుగుతారు. తాము కూడా సహనభావం హెచ్చుగా ఉండేటటువంటి కారణంగా కార్యాలయం మొత్తం అంతా కూడా వీరిని ప్రశంసిస్తూ కనిపిస్తుంది. వీరిని మార్గదర్శకులుగా తీసుకోవాలనే ఆలోచనకి కూడా వారు వచ్చే అవకాశం గోచరిస్తుంది. స్వదేశంలో ఉండేటటువంటి తల్లిదండ్రులని చూడడానికి రావాలనేటటువంటి ఆలోచన అయితే చేస్తారు, కానీ అది ఇప్పట్లో సాధ్యపడే అంశం కాకపోవచ్చు. రోజుకు ఒక్కవారైనా సరే తల్లిదండ్రులతో మాట్లాడాలనే ఆలోచన కలిగి ఉండొచ్చునేమో, కానీ అది ఉద్యోగపు ఒత్తిడి కారణంగా సాధ్యం కాకపోయే కారణంగా తీవ్రమైనటువంటి మనోవేదనకి లోనవుతూ ఉండొచ్చు. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు దాక్షారామ భీమేశ్వరుణ్ణి
పసుపు జలంతో అభిషేకించినట్లయితే శుభవార్తను వినే అవకాశం హెచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఏ విషయంలోనూ కూడా దొరకకుండా ఉండేలా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. సంతానానికి సంబంధించినటువంటి ఆర్థికమైన విషయాలని ఒక్కసారి పరిశీలించి చూసి ఆశ్చర్యపడతారు. అనుకూలమైనటువంటి ధోరణిలోనే సంతానం ఉంటూ ఉండేటటువంటి కారణంగా ఉత్సాహంతో ఉంటారు కూడా. సంతానానికి సంబంధించిన ఆరోగ్యం అనుకూలంగా ఉండడమే కాక సంతానానికి సంబంధించిన సంతానం ఆరోగ్యం కూడా అనుకూలించేటటువంటి తీరుగా కుటుంబం అంతా ఏకాభిప్రాయం మీద ఉండే కారణంగా ఏ విధమైనటువంటి చింతలు ఉండే అవకాశం లేనే లేదు. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జునుడిని బిల్వ జలంతో అభిషేకించినట్లయితే ధర్మబుద్ధి పెరుగుతుంది. అధర్మ ఆలోచన రానే రాదు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కొద్ది డాంబికంగా ప్రవర్తించే ఆలోచన ఉండొచ్చు. కొద్ది దర్పంతో వ్యవహరించాల్సినటువంటి ఆలోచనలతో ఉండొచ్చు. శత్రువులను నిర్మూలించుకునేటటువంటి ఆలోచనతో వాద వివాద ధోరణి ప్రదర్శిస్తారు. అది ఏమాత్రము మంచిది కాదు ఈ రాశి వారికి. ఈ రోజున దేవాలయాల్లో పనిచేసేటటువంటి వారికి, అలాగే పౌరోహిత్య కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి వారికి మంచి ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఈ రోజున చక్కనైనటువంటి ఆదాయం లభిస్తుంది కూడా. పలుకుబడి కోసమని ప్రయత్నం చేయాల్సిన అవసరం లేకుండానే పెద్దలైనటువంటి వారందరూ కూడా వీరిని కొన్ని సమస్యల పరిష్కారం కోసం ఆశ్రయించే అవకాశం గోచరిస్తోంది. సోమవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వరుణ్ణి శుద్ధ జలంతో అభిషేకించినట్లయితే గ్రహదోషాలు తొలగిపోతాయి. నిర్ణీతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఏ తీరు వివాదాల్లోనూ తలదోర్చకూడదనే స్థిరమైన అభిప్రాయంతో ఉంటారు. శారీరకంగా దృఢంగా ఉంటారు. ఎవరి మాటలని వినరు. తప్పనిసరిగా వినాల్సి వచ్చినా వాటిని వ్యాప్తి చేయడంలో ఇష్టాన్ని చూపించరు. శారీరకంగా దృఢంగా ఉంటారు. మానసికంగా కూడా స్వస్థతతో ఉంటారు. పెద్దలైనటువంటి వారి ఆరోగ్యం ఏమాత్రము దెబ్బతినే అవకాశం లేనే లేదు. ఆ కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. దూర ప్రాంతంలో ఉద్యోగాన్ని చేసినట్లయితే హెచ్చు ఆదాయం వస్తుందని తెలిసినప్పటికీ కూడా దాని మీద దృష్టిని ఏమాత్రము కేంద్రీకరించరు. అవకాశం ఉన్నంతలో అత్తమామలకి, తల్లిదండ్రులకి దగ్గరగా ఉండే చోట ఉద్యోగాన్ని సంపాదించాలని అనుకుని ఈ ఉద్యోగంలో ఉంటున్న కారణంగా స్థాన చలనానికి ఏమాత్రం ఇష్టాన్ని చూపించరు. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర స్వరూపాన్ని పంచపుష్ప జలాలతో అభిషేకించినట్లయితే సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్థిరమైనటువంటి ఆదాయం వచ్చేటటువంటి ఏ ఆదాయపు వనరు ఉందో దానికి మరమ్మతుల్ని చేస్తూ మరింత ఆదాయ ప్రయత్నాన్ని చేస్తూ కనిపిస్తారు. కుటుంబంలో అవివాహితులైనటువంటి వారికి వివాహ ప్రయత్నాల్ని ముమ్మరంగా చేస్తూ ఉంటారు. అవతలి వారు మాట తప్పినట్లయితే వెంటనే వారిని నిలదీయడం ఇష్టం వీరికి ఉండదు. మౌనంగా పరిస్థితిని గమనించి మాత్రమే ఊరుకుంటారు ఈ రాశివారు. పై అధికారుల అనుకూలత బాగా ఉండేటటువంటి కారణంగా చక్కగా ఉంటుంది కార్యాలయ స్థానం. ఏ విధమైన ఇబ్బందికి గురి కాకుండా ఉండేలా చూసుకోగలుగుతారు. సంతాన లాభం ఉంది ఈ రాశిలో వారికి. అలాగే అనుకూలతా భావం కూడా మరింతగా ఉంటుంది అందరి విషయంలోనూ. సోమవారం సందర్భంగా తులారాశి వారు రామలింగేశ్వర స్వామిని చెరకు రసంతో అభిషేకించినట్టయితే ఆరోగ్యం పరిపుష్టమవుతుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం.
కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్థాపించినటువంటి సంస్థ మీదే దృష్టి హెచ్చుగా పెట్టే అవకాశం గోచరిస్తోంది. భార్య పుత్రుల విషయంలో పెద్దదైనటువంటి శ్రద్ధని చూపించకపోయేటటువంటి కారణంగా తాత్కాలికమైన అలజడి కుటుంబంలో ప్రారంభం కావచ్చును. వచ్చినటువంటి బంధువులు మిత్రులు ఆర్థికమైనటువంటి రుణం కోసం ప్రయత్నాన్ని చేస్తారు. ఆ అవకాశాన్ని మాత్రము ఇయ్యరు ఈ రాశివారు ఈ రోజున. ముఖ్యంగా తనకి సంబంధించిన కీర్తి ప్రతిష్టలని పెంపొందించుకోవడం కోసమని కావలసిన ప్రయత్నాలని ప్రారంభిస్తారు. అయితే ఈరోజు ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలమయ్యేటటువంటి అవకాశం ఏమాత్రం లేదు. మొత్తం ఉండే సమస్యలన్నీ సమసిపోయే అవకాశం కూడా లేకుండా పోవచ్చును. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామిని పంచామృత జలాలతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట తొందరతనం హెచ్చుగా గోచరిస్తూ ఉంటుంది. మామ అత్త అనేవాటిని కూడా ఏమాత్రము లక్ష్య పెట్టే ధోరణి కూడా ఉండకపోవచ్చు. తద్వారా ఈ రోజంతా కూడా మానసికమైనటువంటి వికలమైన వ్యతిరేకమైన ఆలోచనలతోనే గడిచిపోవచ్చును. మాట తొందరతనం పనికిరాదు అనే యథార్థాన్ని స్పష్టంగా గ్రహించగలుగుతారు ఈ రాశివారు ఈ రోజున. అన్నిటికంటే చెప్పుకోదగ్గ ముఖ్యమైన విషయం తమ శారీరకమైనటువంటి ఆరోగ్యం మోకాళ్లకు సంబంధించినటువంటి ఆ ప్రదేశంలో దెబ్బతినే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి తగినటువంటి ఆరోగ్యపరమైన జాగ్రత్తల్ని తీసుకోవడం, తేలికపాటి ఔషధాలని సేవించడం అత్యవసరం. లేని పక్షంలో వ్యాధి ముదిరే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి సోమవారం సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వర స్వామిని బంగారు వస్తువుని ముంచిన జలంతో అంటే స్వర్ణ జలంతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంతవరకో అంతవరకే అనే ధోరణిలో ఈ రాశివారు కనిపిస్తారు. ముఖ్యంగా తాము అనుకున్నటువంటి పట్టుదలని విడిచే ఆలోచన లేకుండా ఆతీరుగానే సాగిపోతూ తమకున్నటువంటి అనారోగ్యం సంపూర్ణంగా తొలగేందుకు తగినటువంటి కృషిని చేస్తూ కనిపిస్తారు. దాదాపుగా కృషి ఫలించే అవకాశం గోచరిస్తూ ఉండొచ్చు. సంతానం దూర ప్రాంతాల్లో కానీ ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నా లేక పై చదువుల కోసం ప్రయత్నాన్ని చేస్తున్నా అనుకూలంగానే ముగిసే అవకాశం గోచరిస్తుంది. దుఃఖించాల్సిన అవసరం అంటూ ఈ రాశివారికి ఈ రోజున ఏమాత్రము ఉండకపోవచ్చు. సోమవారం సందర్భంగా మకర రాశి వారు శివునికి వెండి జలంతో అంటే వెండి వస్తువుని ముంచిన జలంతో అభిషేకించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము అనుకున్నది ఒకటవుతూ ఉంటే సాధింపబడేది మరొకటిగా అవుతూ ఉంటుంది. సంపూర్ణమైనటువంటి విశ్వాసభావం ఉంచాలి తప్ప అర్ధ విశ్వాసం అంటే సగం నమ్మకంతో కానీ పని చేసినట్లయితే ఏ పని కూడా కాదనే విశేషాన్ని అనుభవపూర్వకంగా గ్రహించుకోగలుగుతారు. విద్యార్థుల ప్రతిభ ఆధిక్యాన్ని పెంపొందించి చూసుకోవడం కోసమని పరీక్షల్ని రాయిస్తారు, కానీ అవి మధ్యమ అవకాశాన్ని ఇస్తాయి తప్ప సంపూర్ణ లాభాన్ని చేకూర్చలేకపోవచ్చు. పెట్టుబడిని పెట్టాలని ఆలోచించినప్పటికీ కూడా అనుకున్నంత ధనం లభించకపోయేటటువంటి కారణంగా ఆ ఆలోచన కూడా ఫలించే అవకాశం ఉండకపోవచ్చు. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర విగ్రహానికి తామ్రజలం అంటే రాగి చెంబులో పోసిన జలంతో అభిషేకాన్ని కానీ చేసినట్లయితే మాట తొందరతనం అలాగే బుద్ధిలో తొందరతనం తొలగిపోయి నిదానం ఏర్పడుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధంగానూ కూడా కలుసుబాటుతనం ఈ రాశి వారికి కలిగే అవకాశం లేనే లేదు. శారీరకమైనటువంటి అనారోగ్యం ఉంటుంది, మానసికమైనటువంటి నిశ్చయ విధానం ఉండకపోవచ్చు, అస్థిరంగా ఉంటూ ఉంటారు కూడా. సంతానానికి సంబంధించిన ఆరోగ్యం పెద్దగా అనుకూలించకపోయేటటువంటి సందర్భంగా శస్త్రచికిత్స దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందే ఔషధ స్వీకారాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ ఉండడం చాలా చాలా అవసరం. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగిన వెంటనే సమసిపోయే అవకాశం గోచరిస్తోంది. సోమవారం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుని కాశీ గంగాజలంతో అభిషేకించినట్లయితే దైవ ధ్యాన బుద్ధి కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. సోమవారం అయినటువంటి సందర్భంగా మహేశ్వర అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. నవగ్రహ దోషాలు తొలగింపజేసుకొని నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఎటువంటి గణపతిని పూజించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా జాతకంలో సూర్యగ్రహం బలహీనంగా ఉన్నట్లయితే సూర్యగ్రహ దోషాలన్నీ పోగొట్టుకోవటానికి ఎర్రచందనపు చెక్కతో చేసినటువంటి గణపతిని గణేష నవరాత్రుల్లో పూజించాలి. అలా చేస్తే రవిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి, వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే జాతకంలో చంద్రగ్రహ దోషాలు ఉన్నట్లయితే మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది, సాఫ్ట్వేర్ రంగంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. వాటన్నిటిని అధిగమించాలంటే ముత్యపు గణపతిని కానీ, వెండితో చేసిన గణపతిని కానీ, పాలరాయితో చేసిన గణపతిని కానీ గణేష నవరాత్రుల్లో పూజించాలి. అలా పూజిస్తే చంద్రగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే జాతకంలో కుజుడు బలహీనంగా ఉండి కుజగ్రహ దోషాలు ఉన్నట్లయితే అప్పులు ఎక్కువగా ఉంటాయి, కోర్టుపరమైన సమస్యలు ఉంటాయి. అప్పుల సమస్యలు, కోర్టుపరమైన సమస్యలు, శత్రుబాధలు వీటన్నిటినీ అధిగమించాలంటే కుజగ్రహ దోషాలు పోగొట్టుకోవాలంటే గణేష నవరాత్రుల్లో రాగి లోహంతో చేసిన గణపతిని కానీ, పగడపు గణపతిని కానీ పూజించాలి. పగడం మీద చెక్కిన గణపతిని కానీ, రాగి లోహంతో చెక్కిన గణపతిని కానీ పూజించినట్లయితే కుజగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ ఇబ్బందులన్నీ అధిగమించి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించడానికి, బుధగ్రహ దోషాలు పోగొట్టుకోవటానికి గణేష నవరాత్రుల సందర్భంగా మరకత గణపతిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే జాతకంలో గురుబలం లేనప్పుడు వివాహ సమస్యలు ఉంటాయి, ఆర్థికపరమైన సమస్యలు ఉంటాయి, సాంఘికంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటినీ అధిగమించాలంటే, గురుగ్రహ దోషాలు పోగొట్టుకోవాలంటే హరిద్రా గణపతిని గణేష నవరాత్రుల్లో పూజించాలి. లేదా గంధపు చెక్కతో చేసిన గణపతిని కానీ, బంగారు గణపతిని కానీ నవరాత్రుల్లో పూజించాలి. జాతకంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నట్లయితే ఎక్కువగా కుటుంబ కలహాలు ఉంటాయి, దాంపత్యంలో విభేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి, కళారంగంలో ఎదగటానికి ఆటంకాలు వస్తూ ఉంటాయి. వీటన్నిటినీ అధిగమించాలంటే, శుక్రగ్రహ దోషాలు తొలగింపజేసుకోవాలంటే గణేష నవరాత్రుల్లో స్ఫటిక గణపతిని పూజించాలి. అప్పుడు శుక్రగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. జాతకపరంగా శనిగ్రహ దోషాలున్నా, రాశిపరంగా గోచారంలో మీ రాశికి శని దోషాలున్నా వాటన్నిటి నుంచి బయటపడి శనిగ్రహాన్ని సులభంగా ప్రసన్నం చేసుకోవాలంటే గణేష నవరాత్రుల్లో నల్లరాయితో చేసినటువంటి గణపతిని పూజించాలి. అప్పుడు శనిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా రాహుగ్రహ దోషాలు ఉన్నట్లయితే విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యమవుతూ ఉంటాయి, స్నేహితుల వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటినీ అధిగమించాలంటే, రాహుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే గణేష నవరాత్రుల్లో సైకత గణపతిని పూజించాలి. సైకత గణపతి, శాండ్ స్టోన్తో చేసిన గణపతిని పూజించినట్లయితే రాహుగ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎవరికైనా ఆకస్మికంగా అనుకోకుండా సమస్యలు వస్తూ ఉన్నట్లయితే జాతకంలో కేతుగ్రహ దోషాలు ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. ఇలాంటి ఆకస్మిక సమస్యలు, అనుకోకుండా వచ్చే విపత్తులు వీటన్నిటినీ పోగొట్టుకోవటానికి
కేతుగ్రహ దోషాలు అధిగమించడానికి గణేష నవరాత్రుల్లో శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని పూజించాలి. ఇలా నవగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి గణేష నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకమైన గణపతిని పూజించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా సమస్త దృష్టి దోషాలు పోగొట్టుకోవటానికి గణేష నవరాత్రుల్లో ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే గణేష నవరాత్రుల్లో గణపతి దగ్గర ఎలాంటి ఒత్తులతో దీపారాధన చేస్తే ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.